బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు 2015లో ఆ రోజు నిర్వహించారు. దాని తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తీసుకొని రావడం జరిగింది. దానిలో భాగంగానే మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి బ్యాడ్మింటన్ అంటే చాలా మక్కువ. దాన్ని ప్రోత్సహించడంలో చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే ముందు వరుసన్నారు. దానిలో భాగంగానే మొన్నే ఎంపీ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, అంకం చౌదరి గారు, మా స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు అందరం కూడా సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి ఈ టోర్నమెంట్ కేటాయించారు. దానికి మీరు వస్తే బాగుంటుందని కూడా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తే సార్ కూడా సాధ్యమైనంత వరకు వస్తామని చెప్పారు. ఆల్మోస్ట్ సీఎం గారు ఖచ్చితంగా వచ్చే పరిస్థితి ఉంది. తదనుగుణంగా కూడా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో మా ఎండీ గారు పర్ణి గారు, మున్సిపల్ కమిషనర్ గారు సహకారంతో దీన్ని పూర్తిగా రెన్యువేట్ చేసి ఒక బ్రహ్మాండంగా, ఎందుకంటే నేషనల్ టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు దాని స్థాయిలో దాని స్టాండర్డ్స్ ఉండాలి, దాన్ని ఒక పర్ఫెక్షన్ తీసుకొని రావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం. తదనుగుణంగా కూడా మున్సిపల్ సిబ్బంది చాలా బ్రహ్మాండంగా కష్టపడ్డారు. ఆల్మోస్ట్ దాదాపు 80-90% పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఎండీ గారు, అదేవిధంగా యువ నాయకులు క్రాంతి గారు, అదేవిధంగా అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు అందరం కలిసి దీనికి సంబంధించి ఏర్పాట్ల మీద సమీక్ష చేయడం కూడా జరిగింది. ఈరోజు దీన్ని రాష్ట్ర ప్రజలే కాదు, ఈరోజు తెలుగు వాళ్ళందరూ కూడా ఈరోజు ఇటు తెలంగాణలో ఉన్న, ఇటు ఆంధ్రలో ఉన్న, ఇక్కడున్న క్రీడాకారులందరూ కూడా ఇక్కడికి రావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇంతమంది నేషనల్ ప్లేయర్స్ అందరూ కూడా ఒక వేదిక ద్వారా ఆడుతున్నది మీరు కూడా చూస్తే, ఎందుకంటే ఇంతమంది ఇన్స్పైర్ అయ్యే ప్లేయర్స్ ఇక్కడ ఆడుతున్నప్పుడు మేము కూడా రిక్వెస్ట్ చేసాం, ఏదైతే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు అసోసియేషన్ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేషన్ చేయాలి. ఎందుకంటే మనం ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేటి తరానికి వాళ్ళు ఆదర్శంగా ఉండాలి, వాళ్ళు ఒక ఇన్స్పైర్ అయ్యే విధంగా వాళ్ళు ఇక్కడికి దీంట్లో పార్టిసిపేషన్ చేసినప్పుడు మరింతగా కొత్త మంది, ఎందుకంటే ఈరోజు స్పోర్ట్స్ బ్రహ్మాండంగా రాష్ట్రంలో ముందుకెళ్తోంది. మొన్న లాస్ట్ 5 సంవత్సరాలు ఏ టోర్నమెంట్లు లేదు, ఎవరు వచ్చిన పరిస్థితి లేదు, ఎవరు చూసిన పరిస్థితి లేదు, ఆడిచ్చిన పరిస్థితి లేదు, ఆడిన పరిస్థితి లేదు. దాన్ని పూర్తిగా సమూలమైన మార్పులు తీసుకుంటూ ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ ప్రకటించడానికి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, ఉద్యోగాలు ఇస్తున్నాం, దీంతోపాటు ప్లేయర్స్ని డెవలప్ చేస్తున్నాం, అసోసియేషన్ని వాళ్ళతో కూడా సమన్వయంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి దీన్ని ఉపయోగించుకోవాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ విజయవాడలో ఉన్న క్రీడా అభిమానులు కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇప్పటికే మా ఎండీ గారు, అదేవిధంగా మా సెక్రటరీ గారు, మా మంత్రి గారు, మేము సో మెనీ టైమ్స్ ముఖ్యమంత్రి గారు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఖేలో ఇండియా గేమ్స్ ఈ రాష్ట్రంలో నిర్వహించాలి, యూనివర్సిటీ ఖేలో ఇండియా గేమ్స్ ఇక్కడ నిర్వహించాలి, 2029 నాటికి నేషనల్ గేమ్స్కి ఆంధ్రప్రదేశ్ వేదిక కావాలి, దాని తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయమని చెప్పింది. మీరు ఇప్పటికే ఫోకస్ చేసాం. ఎంపీ చిన్ని గారు కూడా ఈరోజు దీని మీద ఏదైతే ఇది పరమర్ స్టేడియం మన గద్దె రామ్మోహన్ రావు గారి కాన్సెప్ట్, ఆయన కూడా స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం, ఆయన కూడా ప్రతిదీ రెన్యువేట్ చేయాలని ఆయన ఉన్నారు. దాంతోపాటు ఎంపీ చిన్ని గారు కూడా మా శాపు మున్సిపాలిటీ కంబైన్ చేసి దీన్ని ఏంటంటే నేషనల్ స్టాండర్డ్స్, ఇందిరాగాంధీ స్టేడియం కావచ్చు, దండమూరి స్టేడియం కాదు, పరమటి స్టేడియం కావచ్చు, అదేవిధంగా ఇంకేదైతే ఉందో ఆ గ్రౌండ్స్ ఉన్నాయి ఈరోజు విద్యాధరపురం ల్యాండ్ కానీ, వీటన్నిటిని కూడా నేషనల్ స్టాండర్డ్స్ తీసుకొని రావాలనేది మా ఆలోచన. ఒక దీర్ఘకాలిక ప్రణాళిక రచించుకున్నాం. రాత్రి అద్భుతాలు జరుగుతాయని కుదరదు, కానీ గత 5 ఏళ్ళు చేసిన ఆ గొబ్బును క్లీన్ చేయడానికే సరిపోతా ఉంది ఈ 1 సంవత్సరం. ఇప్పుడే ఒక గాలిలో పెట్టాం. నెక్స్ట్ ఇప్పటికే ఒక పర్ఫెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టాం. గత ప్రభుత్వంలోనే విద్యాధరపురం స్టేడియాన్ని మేము పూర్తి చేస్తామని చెప్పారు, వరకు ఏం లేదు. ఇప్పుడు ఇక్కడున్న విజయవాడ మీడియాకి అంతా తెలుసు, స్పోర్ట్స్ అంటే మీ అందరికీ ప్రేమ మక్కువ. విద్యాధరపురం ల్యాండ్ని ఆ రోజు 68 కోట్లతో డిపిఆర్ రెడీ చేసి ఇక్కడే ఆ రోజు పెద్ద ఆయన కూడా ఇక్కడే ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజున్న స్పోర్ట్స్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు అక్కడే శంకుస్థాపన కూడా చేసి ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా చేసి, ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన నిధులు కూడా దాంట్లో భాగస్వాములు చేసి 68 కోట్లతో డిపిఆర్ రెడీ చేసి దాన్ని శంకుస్థాపన కూడా చేసి అదే రోజు కొన్ని ప్రామిసులు కూడా చేయడం. మా దరిద్రము, క్రీడాకారుల దరిద్రం, స్పోర్ట్స్ దరిద్రం ఏంటంటే మా గవర్నమెంట్ పోతాను ఏం చేశాడు, ఏడొక ఆయన చెప్పల మంత్రి ఉండే, ఆ చెప్పల మంత్రిని దాన్ని ఎట్టయినా ఆ శిలాపలకాన్ని పగలగొట్టాలనుకున్నాడు. ఆ శిలాపలకాన్ని పగలగొట్టాలనుకున్న ఆయన చంద్రబాబు నాయుడు గారి పేరు ఆడ ఉండకూడదు,
ఆ పేరు ఉండకూడదు అనుకుని దాన్ని ఏం చేశారు, అక్కడున్న ల్యాండ్ మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడి దాన్ని తీసుకొని పోయి ఏం చేశారు, ఎటు కాని స్థలంలో ఒక ఇండోర్ స్టేడియం కట్టేదానికి ఒక రైతు సార్ దాని మీద కూడా చర్చించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు, మా ఎండీ గారు, ఎంపీ గారు కూర్చున్నాం. అది దానివల్ల అంత విలువైన భూమిని మేము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో దాన్ని నిర్మాణం చేయాలనుకున్న విద్యాధరపురం ల్యాండ్ని ఈ విధంగా జరిగిందన్నప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు గురించి కూడా తీసుకెళ్ళాం. దాన్ని ఒక పర్ఫెక్షన్ తీసుకొని వస్తాం. అంటే అదే చెప్పాం కదా, మాకు 1 సంవత్సరం పట్టింది దాన్ని క్లీన్ చేయడానికి. చీపురు పట్టుకొని క్లీన్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఈ ఇయర్ అంతా పర్ఫెక్షన్ తీసుకొని వస్తాం. విద్యాధరపురం ల్యాండ్ని 100% స్పోర్ట్స్ మల్టీపర్పస్ యూజెస్కి వాడతాం. సార్ ఓన్లీ బ్యాడ్మింటన్ సార్ ఇంకా లేదండి, బ్యాడ్మింటన్ అనేది ఒక క్రీడ. ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ కబడ్డీ, ఖోఖో, రోలర్ గేమ్స్ను కూడా ప్రమోట్ చేస్తుంది. మాకు మొత్తం ఒలింపిక్స్లో ఉన్న డిసిప్లిన్స్తో పాటు దాంతోపాటు లోకల్ డిసిప్లిన్స్ కూడా తీసుకున్నాం. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీస్ ఏ స్టేట్లోనూ ఇన్ని డిసిప్లిన్స్ దాదాపు 68 డిసిప్లిన్స్ను రికగ్నైజ్ చేసిన డిపార్ట్మెంట్ లేదు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చేసింది. అన్ని గేమ్స్ను ప్రమోట్ చేస్తాం. ఈరోజు ఏదో ఒక క్రికెటో లేకపోతే ఒక బ్యాడ్మింటనో ఇట్టని కాదు, అన్ని క్రీడలకు సమ ప్రాధాన్యత ఇస్తూనే ఏదైతే క్రీడాకారులకు ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మరింత దగ్గరికి చేర్చే ప్రయత్నం చేస్తాం. 2025లో ఇక్కడ యోనెక్స్ నేషనల్ ఛాంపియన్షిప్ అనేది మన విజయవాడలో జరిగిపోతుంది. కమింగ్ డిసెంబర్ 22లో అది ఇనిషియేట్ అవుతుంది. దీనికి లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అనేది పెట్టడం జరిగింది. ఫ్రమ్ ద బ్యాడ్మింటన్ అసోసియేషన్ సైడ్ మాత్రం కాకుండా మన గవర్నమెంట్ సైడ్లో చాలా పుష్ చేసి దే హ్యావ్ బ్రాట్ దిస్ టు ఆంధ్రప్రదేశ్. అండ్ ఈ టైం ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆంధ్ర నుంచి వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ లెవెల్ రికగ్నైజ్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్. ఈ ఒక ఈవెంట్ అనేది వీళ్ళు పర్ఫామ్ చేయడం మాత్రం కాదు, మనకి ఇక్కడ వస్తున్న నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ పిల్లలు కూడా దీన్ని అందరూ చూసి ఇన్స్పైర్ అవ్వాలి. ఆ మోటివ్తో ఇంకా స్పోర్ట్స్ని మనం ఆంధ్రప్రదేశ్లో ప్రమోట్ చేయాలి అనేది కోసమే ఇక్కడ మనం ఈ ఈవెంట్ అనేది జరుపుతున్నాము. అండ్ దీనికి కంబైన్డ్ ఎఫర్ట్ అనేది ఫ్రమ్ ద స్పోర్ట్స్ అథారిటీ, అసోసియేషన్, మున్సిపల్ కార్పొరేషన్, లాట్ ఆఫ్ అదర్ డిగ్నిటరీస్ కూడా దీని ఇన్వాల్వ్ అయ్యి అండర్ ద గైడెన్స్ ఆఫ్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ ఇది అన్నీ కూడా పుష్ చేస్తున్నాము. అండ్ దెర్ ఇస్ అ రిక్వెస్ట్ టు ఆల్ ద పార్టిసిపెంట్స్ హూ వాంట్ టు కమ్, దే విల్ బీ దేర్. బట్ అది కాకుండా మనకున్న ఒక్కొక్క పిల్లలు కూడా ప్లీజ్ డూ కమ్ హియర్, సీ అందరూ ఆడుతున్నది కూడా యూ ఆల్ షుడ్ అండ్ గెట్ ఇన్స్పైర్డ్. పేరెంట్స్ అందరూ కూడా ఇది ఒక ఆపర్చునిటీగా యూజ్ చేసుకోండి. మనం ఎక్కడో వెళ్ళి అందరు ఆడుతున్న ఆ స్కిల్ సెట్ని చూడము. దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ. మీరందరూ కూడా విజయవాడలో డిసెంబర్ 22 నుంచి మనకి ఇక్కడ ఈవెంట్స్ జరుగుతుంది. కైండ్లీ కమ్ హియర్, విట్నెస్ దిస్ గ్రాండ్యూర్ విచ్ ఆంధ్ర ఇస్ ట్రైంగ్ టు క్రియేట్. అండ్ మీ పిల్లల్ని కూడా ఇదే లైన్స్లో వీ వుడ్ లైక్ టు సీ మోర్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఇన్ ద ఫ్యూచర్. దట్ ఈస్ ద విషన్ ఆఫ్ ద హోల్ స్టేట్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్. మన విజయవాడ నగరంలో పట్మట హై స్కూల్ వద్ద ఉన్న మన చెన్నుపాటి రామకోటి ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియంలో చాలా రెనోవేషన్ వర్క్ జరుగుతూ ఉంది. ఈ నెల జరగబోయే ఏదైతే 22 to 28 డిసెంబర్ 22 to 28, 2025 జరగబోయే యోనెక్స్ నేషనల్ ఛాంపియన్షిప్స్లో దాదాపుగా చాలామంది ఇంటర్నేషనల్ ఇండియన్ ప్లేయర్స్ పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇది నిజంగా మనకి చాలా మెచ్చుకోదగ్గ విషయం. ఎలాగైతే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ చైర్మన్ రవినాయుడు గారు, అలాగే ఎండి భరణి గారు, అలాగే మన విఎంసి మున్సిపల్ కార్పొరేషన్ అంతా కలిసి ప్రాతిపద్యంగా ఈ పని జరపడం అనేది చూస్తే మనకి చాలా ఆనందంగా ఉంది. అలాగే గతంలో కూడా కూటమి ప్రభుత్వం చూస్తే ఎప్పుడు కూడా క్రీడలకి అలాగే క్రీడాకారులకి పెద్దపీఠం వేయటం అనేది మనందరం చూస్తూనే ఉంటాము. గత ప్రభుత్వంలో ఈ క్రీడ అనేది కంప్లీట్గా అన్ని క్రీడల్ని భూస్థాపితం చేయటం జరిగింది. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రాడ్యువల్గా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకదాని తర్వాత ఒకటి ఇంప్రూవ్ చేసుకుంటా రావటం, అలాగే క్రీడాకారులను ప్రోత్సహించడం, క్రీడలని పైకి తీసుకురావటం అనేది ధ్యేయంగా ముందుకు సాగుతూ మన యువ నాయకులు చైర్మన్ గారిని రవినాయుడు గారిని పెట్టడం మనకి చాలా హ్యాపీనెస్ క్రియేట్ చేస్తూ ఉంది. అలాగే ఇంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఈ క్రీడను పైకి తీసుకురావడానికి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కలిసి వచ్చి పనిచేయడం అనేది మనం చూస్తూ ఉన్నాము. నేను మన విజయవాడ ప్రజలకి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, క్రీడాకారులందరికీ, పేరెంట్స్కి, పిల్లలకి అందరికీ పిలుపునిస్తున్నాను. కమ్ watch the games that are being held from 22nd to 28th. See this grandeur
అండ్ దాని ద్వారా మీరు కూడా ఇన్స్పిరేషన్ తీసుకుని మీ పిల్లల్ని కూడా తప్పకుండా ఏదో ఒక క్రీడలో పెట్టి వాళ్ళకి పెద్ద అయ్యేసరికి క్రీడల స్కాలర్షిప్ అనేది, స్పోర్ట్స్ స్కాలర్షిప్ అనేది చాలా బిగ్ థింగ్. అందరూ కూడా చిన్నపిల్లల్ని చదువుకోండమ్మా, ర్యాంకులు తెచ్చుకోండమ్మా అని చెప్తారు, కానీ క్రీడల దగ్గరికి వెళ్ళనివ్వటానికి కొంచెం సందేహపడతారు పేరెంట్స్. ఎలాగైతే 50% ఆఫ్ ద టైం చదువుకుంటారో 50% ఆఫ్ ద టైం క్రీడల మీద దృష్టి పెడితే కనుక ఒక రకంగా క్రీడలకు స్కాలర్షిప్ ఒకటి, ఇంకో రకంగా బ్రెయిన్ కూడా షార్ప్ అవటం జరుగుతుంది. సో అందుకనే ఇదొక ఇన్స్పిరేషన్ తీసుకుని అందరూ ముందు రావాలని కోరుకుంటున్నాను. గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన హైదరాబాద్లో క్రీడా విలేజ్ అనేది స్టార్ట్ చేశారు. అలాగే ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మన ఏపీ అనేది క్రీడలకి ఒక సెంటర్ జోన్గా తయారు చేయాలని ముందుకు సాగుతూ ఇవన్నీ కూడా లైన్ ఆఫ్టర్ లైన్ ఒక థీమ్లో చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్లీజ్ అందరూ కలిసి వచ్చి ఎంకరేజ్ చేసి దీన్ని కంప్లీట్గా సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చేసిన రవినాయుడు గారిని, భరణి గారిని, మన ఈ సామ్రాజ్యం గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ గద్దె క్రాంతి కుమార్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.